అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని గణేశ పార్థివ పూజా విధానం అని 49వ అధ్యాయం. గిరినందన అయిన పార్వతీదేవి తన తండ్రిని ఇలా ప్రశ్నించింది. ఓ జనక, ఆ గణేశుడు ఎట్టివాడు? అతని ఉపాసనా విధానమెట్టిది? ఆ గణేశుని అనుగ్రహ విశేషం వలన తిరిగి నా నాథుణ్ణి పొందగలనా? ఈ పవిత్ర ఉపాసనను తెలపటం వల్ల మానవులకు కూడా అమిత ప్రయోజనం చేకూరుతుంది కనుక ఆ వివరం నాకు తెలియజేయు అని అంది గిరినందన. ఈ మాటలకు ఆనంద బాష్పములు జాలువారగా భక్తితో అతని కంఠము గాద్గదికమైంది. ప్రేమతో ఆమె తల నిమురుతూ హిమవంతుడు ఇలా అన్నాడు. అమ్మాయి, ఈ గణేష ఉపాసన అతి గోపనీయమైనది. ఇది మహాప్రభావవంతమైనది కూడాను. లోక కళ్యాణార్థం ఈ వ్రత విధానాన్ని నీకు తెలియజేస్తాను. సావధాన మనస్కురాలవై విను. బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈ ఉపాసన చెయ్యగోరేవారు నిద్ర మేల్కొనాలి. ఆ తరువాత కాలకృత్యాదులను విధివత్తుగా పూర్తి చేసుకుని దంతధావనం, మలాపకర్షణ స్నానం, మంత్రస్నానం ఆచరించి ముఖమున తిలకాన్ని ధరించాలి. శుచిగా ఆరవేసిన మడి వస్త్రములను ధరించి ఏకాగ్ర చిత్తంతో సుఖాసనంపై కూర్చుని నిత్యకర్మలైన సంధ్యాధికాలు నిర్వర్తించుకోవాలి. రాళ్ళు రప్పలు లేని ఒండ్రుమట్టిని నీటితో తడిపి ముద్దగా చేసి మర్దించాలి. ఆ పరిశుద్ధమైన బంకమట్టితో సర్వావయవ సంపూర్ణుడైన గణేశుని ప్రతిమను తయారు చేయాలి. 4 చేతులతో పరశువు మొదలైన ఆయుధాలు ధరించిన దివ్యమంగళమూర్తిని అలా తయారు చేశాక ఒక పీఠంపై ఉంచి చేతులను చక్కగా కడుక్కోవాలి. పవిత్రోదకాన్ని స్నానముకు సమకూర్చాలి. గంధము, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలు, ధూపం వేసేందుకు గుగ్గిలము, 3, 5, 7 పత్రాలు గల శ్వేత దుర్వాంకురాలు సంపాదించుకోవాలి. ఆవు నీతితో దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక నైవేద్యానికి గజాననునికి అత్యంత ప్రీతికరమైన ఉండ్రాళ్లను, అప్పాలు, లడ్డూలు, పరమాన్నము, సన్నబియ్యపు వరి అన్నము సమస్త ఆధారవులతోనూ సిద్ధపరచాలి. సుగంధ చూర్ణయుక్తమైన తాంబూలమును, నేరేడు, మామిడి, పనస, ద్రాక్ష, అరటి మొదలైన ఫలములను సమకూర్చుకోవాలి. కొబ్బరికాయ మొదలైన పూజా ద్రవ్యాలను బంగారు పల్లెములో హారతి కర్పూరంతో సహా సిద్ధపరచుకోవాలి. ఏకాంత స్థలంలో దర్భాసనము, దానిపైన లేడి చర్మము పరుచుకొని సుఖాసనంలో కూర్చున్నాక భూత శుద్ధిని చేసి ప్రాణాయాధికములను చేసి గణేశ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దిగ్బంధన చెయ్యాలి. ఆ తరువాత గజాననుని శ్రద్ధాపూర్వకంగా నమస్కరించి అంతర్బాహిరాతృక న్యాసములు చేసుకోవాలి. సన్నిధి ముద్రతో గణాధిపుని ఆవాహనం చేసి మంత్రాన్ని బీజాక్షర సహితంగా అంగన్యాస కరన్యాసములతో తనపై న్యాసం చేసుకుని పూజా ద్రవ్యాలన్నింటినీ శుద్ధి చేసుకుని గణేశుణ్ణి ఈ విధంగా ధ్యానించాలి. ఏకదంతముతోనూ, చేటల వంటి విశాలమైన చెవులతోనూ, గజవదనముతో 4 బాహువులలోనూ పాశము, అంకుశము, పరశువు మొదలైన ఆయుధములు ధరించిన వాడిగాను, బెడలో ఎర్రటి వర్ణం గల పుష్పముల మాల అంటే మందార పూల మాల ధరించిన వాడిగాను, భక్తులకు అనుగ్రహాన్ని వర్షించే వరదునిగా, సిద్ధి బుద్ధి ప్రసాదించేవాడు, ధర్మార్థ కామమోక్షాలని 4 పురుషార్థములు ఇచ్చేవాడు, బ్రహ్మ, ఇంద్ర, రుద్రాది విష్ణు దేవతలందరి చేత, నారదాది దేవర్షుల చేత స్తుతింపబడేవాడైనట్టి గజానని దివ్య మంగళమూర్తిని ధ్యానించాలి. ఆ తరువాత అతడిని షోడ ఉపచారముల చేత భక్తి శ్రద్ధలతో పూజించి నీరాజన మంత్ర పుష్పములను సదక్షిణంగా సమర్పించాక అపరాధ క్షమాపణను వేడి నానా స్తోత్రముల చేత గణపతిని స్తుతించి సాష్టాంగ నమస్కారము చేసి ఆ తరువాత యథాశక్తిగా సర్వసిద్ధి ప్రదాయకమైన గణేశుని మంత్రజపము చెయ్యాలి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని గణేశ పార్థివ పూజా విధానం అనే 49వ అధ్యాయం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.
గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.